రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి దుబాయ్ నుండి విజయ్. సార్ నమస్కారం సార్. అడగండి మీకు. నమస్కారం విజయ్ గారు. సార్ నమస్కారం సార్. సార్ ఏం లేదు సార్, నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏం లేదు సార్, మనం ఇంత అంటే వైసీపీ గవర్నమెంట్ జగన్ గారు చాలా అంటే విద్యా వ్యవస్థ మీద వైద్య వ్యవస్థ మీద చాలా ఇంపార్టెంట్ గా ఆయన అది పాయింట్అవుట్ చేసి ఆయన చాలా డెవలప్ చేశారు. రెండవది ఏంటంటే సార్ పాయింట్, ఈ చంద్రబాబు గారు అంటే చాలా మందిని విమర్శించారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళను విమర్శించారు. ఎవరిని? చంద్రబాబు గారిని. ఒకప్పుడు విమర్శించి వాళ్ళతో కలిసి ఈరోజు సరే వాళ్ళు టైఅప్ అయ్యి ఏదో మన ఎన్డీఏలో వచ్చి సో జగన్ గారికి ఆపోజిట్ గా వచ్చి చేశారు. అయినా మనకు ఎంత చెప్పి జగన్ గారికి చాలా మనకు మెజారిటీ ఓట్స్ అయితే పడతాయి సార్. సో అదొకటి ఏంటంటే వీళ్ళు ఇంత కలిసి వచ్చి ఇంత కన్నింగ్ అంటే చేసి వచ్చి జగన్ గారిని ఇంత మోసం చేసినా కూడా ఆయన ఈరోజు ధర్నా చేస్తే కూడా ఇంత మనకు అంటే ఒక ఏమంటారు ఒక ఫలితం వచ్చింది సార్. కానీ జగన్ గారిని మరి ఎందుకు ఇంతగా అంటే నిజంగానే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారా లేకపోతే ఏందో సార్? ఒక్కసారి మీరు అది క్లారిఫై చేయండి సార్. ఈవెన్ నాకు ఒక్కటి ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు నేను ఎస్సీ సార్, యాక్చువల్ గా నేను చెప్తున్నాను మీకు, నేను ఎస్సీలను విమర్శించారు సార్ ఆయన. ఎస్సీ కులంలో పుట్టాలని ఎవడైనా కోరుకుంటాడా అని అడిగారు సార్ ఆయన. అంటే అది చాలా తప్పు సార్, మన ప్రజలు గ్రహించాలి అవన్నీ వాస్తవాలు కొన్ని. సో నాకైతే ఇదైతే కరెక్ట్ అనిపించలేదు. మీరు కొంచెం మీ అభిప్రాయాన్ని వెలువరించారు. రైట్ విజయ్. విజయ్, జై భీమ్ టు యూ. యాక్చువల్గా మీరు అడిగినటువంటి ప్రశ్న, ఇంత వెల్ఫేర్ యాక్టివిటీ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓడిపోవటం అనేది చాలామందికి ఆశ్చర్యకరంగానే ఉంది. జగన్ మీద అంటే వ్యతిరేకత పాయింట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్లో వచ్చి ఉండొచ్చు, కానీ స్టిల్ హ్యాస్ గాట్ 40% ఆఫ్ ఓట్స్. సో దీన్ని ఒక దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ధర్నా చేసే హక్కు కూడా లేదు అనే విధానం ఏదైతే ఉందో, ఇట్స్ ఏ డెమోక్రటిక్ రైట్ ఫర్ ఎనీ సిటిజన్ వాళ్ళ నిరసనని ఎక్కడైనా తెలియచేయచ్చు. కానీ ధర్నాను కూడా హేళన చేసేవాళ్ళు ఎక్కువ మంది తయారైపోయి ఉన్నారు. అయితే వీటిని మనం పర్ఫెక్ట్గా దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో ఎవరైనా పుడతారా అని అన్నప్పుడు కూడా ఎలా గెలిచారు, లేకపోతే దాన్ని తీవ్రంగానే ఖండించారు. చాలామంది కూడా దాని మీద డిబేట్లు కూడా నడిపారు, చాలా ఇష్యూ చేశారు. ఒక పొలిటికల్ పార్టీ నాయకుడిగా ఆయన ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సిందని కూడా చాలామంది చెప్పారు. మాట్లాడిన తర్వాత కూడా ఖండం కూడా చేశారు. కానీ ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆయన రిజ్యూమ్లో చేసినటువంటి అనేకమైన మంచి పనుల్ని నాకు తెలిసి ప్రజలు తాత్కాలికంగా ఏమైనా మర్చిపోయారేమో, కానీ పర్మనెంట్గా చూసినప్పుడు అటు నాడు నేడు అని కానీ లేకపోతే విద్య మీద మీరు అడిగినట్టుగా హెల్త్ మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఫోకస్ ఏదైతే ఉందో, దాన్ని 55,000 నర్సుల్ని డాక్టర్ని వైద్య విధానంలో ఆయన రిక్రూట్ చేశారండి. అదేవిధంగా స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియం తోటి ప్రపంచాన్ని, పేదింటి పిల్లవాడు కూడా ప్రపంచాన్ని ఏలాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఇంగ్లీష్ ఈజ్ ఎ లింకింగ్ లాంగ్వేజ్ టు ది వరల్డ్. ప్రపంచం మొత్తాన్ని కలపగలిగినటువంటి లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని చూసేవాళ్ళు పెరియార్ గారి దగ్గర నుంచి. అంబేద్కర్ చెప్పిన మాట ఏంటంటే, ఇంగ్లీష్ ఎంత బలమైన శక్తివంతమైన లాంగ్వేజ్ అంటే, పులి పాలు తాగినవాడు ఎంత శక్తివంతంగా ఉంటాడో ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు అంత శక్తివంతంగా ఉంటాడు అన్నాడు. ఇంగ్లీష్ మీడియాన్ని హేళన చేసిన వాళ్ళు కనపడ్డారు. ఇంగ్లీష్ మీడియం పేదోళ్ళకి ఎందుకు అనుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు ఎవరిని లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు ప్రపంచాన్ని ఎప్పుడైనా బ్రహ్మాండంగా తిరగచ్చు, ఏలొచ్చు అనేది కొంతమందికి ఎస్సీలకి ఇంగ్లీష్ అవసరం లేదు. ఎస్సీలు ఇంగ్లీష్ నేర్చుకుంటే వాళ్ళ పొలాల్లో పనిచేసేవాడెవడు, ఎస్సీలు ఇంగ్లీష్ నేర్చుకుంటే వీళ్ళు వదిలిపెట్టిపోయినటువంటి తల్లిదండ్రుల్ని ఇండియాలో ఉన్న వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేసేదేవాడు, ఎస్సీలు ఇంగ్లీష్ నేర్చుకుంటే వాళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాలు ఎవడు చేస్తాడు, కాబట్టి వాళ్ళు నేర్చుకోకూడదు అనేది ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో ఇప్పుడున్నటువంటి మారిన ఈ జనరేషన్లో ఎవడు కూడా డైజెస్ట్ చేసుకోడు.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ కానీ, హెల్త్లో రిఫార్మ్స్ కానీ, ఆర్ అదర్వైజ్ విలేజ్ సిస్టంలో రిఫార్మ్స్ కానీ, వీటన్నిటిని ఎందుకు ప్రజలు మర్చిపోయారో, లేకపోతే తిరిగి మళ్ళా వాళ్ళు తప్పు చేసేవని భావించే రోజులు కూడా త్వరలోనే రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విజయ్ చాలా డేర్గా నేను కూడా ఒక ఎస్సీగా మాట్లాడుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేసినప్పుడు ఒక ఎస్సీగా నాకు వేసినటువంటి క్వశ్చన్కి ఐ థింక్ ఇద్దరం ఒకే లైన్లో ఉంటాం. కాబట్టి దళితులు, పేదలు, అట్టడుగు వర్గాలు, సామాజిక న్యాయం ఇవన్నీ 76 సంవత్సరాల తర్వాత కూడా జరగకపోతే ఇంకెప్పుడు జరుగుతాయి? దాన్ని తొక్కే వాళ్ళకు వైపు వస్తూ ఉంటే, కాస్త కూస్త పైకి తీసేవాళ్ళకు వైపు వస్తూ ఉంటే, పైకి తీసేవాడిని ప్రజలే ఓడించే రోజులు వచ్చినప్పుడు ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి, లేకపోతే కుట్రపూరితంగా ఓడించినప్పుడు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వీటన్నిటిని మనం రాబోయే కాలంలో చాలా మనం తెలివితోటి ఉండి జాగ్రత్త చూడాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ క్వశ్చన్.